ఓవైపు పంచాయతీ పోరు, మరోవైపు మద్యం జోరు. ముక్కా చుక్కతో దావత్ల హోరు. వైన్ షాప్ల ముందు జనాల బార్లలా మారిపోయిన సిట్టింగ్ రూములు. పార్టీ ప్రచారాల కంటే అభ్యర్థుల పార్టీలే ఎక్కువైపోయాయి. వెరసి తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. 5 రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల విలువైన లిక్కర్ స్టాక్ డిపోల నుంచి వైన్ షాపులకు వెళ్ళిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 3 విడతల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులంతా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. క్యాడర్ తో పాటు ఓటర్లలో జోష్ పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నాన్ వెజ్ తో పాటు లిక్కర్ తో గ్రామాల్లో పార్టీలు చేసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ మండల కేంద్రాల్లోని వైన్ షాపుల్లో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. మద్యం దుకాణాల నుంచి భారీగా లిక్కర్ కొనుగోలు చేస్తోన్న అభ్యర్థులు వాటిని గ్రామాలకు తరలిస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 1 నుంచి 5 వరకు 940 కోట్ల రూపాయల లిక్కర్ డిపోల నుంచి బయటకెళ్లింది. పంచాయతీ ఎన్నికలు కావడంతో గ్రామాల్లో లిక్కర్ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. నవంబర్ నెలలో సాధారణంగా ప్రతిరోజు 120 కోట్ల వరకు లిక్కర్ సేల్స్ ఉంటే ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ డిసెంబర్లో ప్రతిరోజు 200 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. కొత్తగా లిక్కర్ షాపులు తీసుకున్న వారు పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీగానే స్టాక్స్ తెచ్చిపెట్టుకుంటున్నారట. ఇప్పటికే భారీగా విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు సేల్స్ జోరు ఏ స్థాయికి పెరుగుతుందో చూడాల్సిందే. ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నా పెద్దగా ఫలితాలు ఇవ్వటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.